హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లుదియాస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు నేనైతే ప్లమ్ కేక్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇప్పుడు ప్లమ్ కేక్ ఏంటా అని అందరూ అనుకుంటున్నారా? అదేనండి, మరి క్రిస్మస్ సీజన్ అయితే వచ్చేస్తుందిగా. నేను చెప్పే ఈ మెజర్మెంట్తో మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీతో హ్యాపీగా షేర్ చేయండి. ఈ రెసిపీ అయితే చాలా ఈజీగానే ఇంట్లో ఉన్న వాటితోనే చేసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో పావు కప్ ఆరెంజ్ జ్యూస్ని తీసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టనవసరం అవసరం లేదండి, చేత్తోనే చిదుముకొని ఇలా జ్యూస్ అయితే తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాంట్లో 3 టేబుల్ స్పూన్ కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు, ఖర్జూరం, టూటీ ఫ్రూటీ, అలాగే క్రాన్బెర్రీస్ని తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే అవి యూజ్ చేయండి, లేదంటే బాదం పప్పు, జీడిపప్పు వేసుకుంటే సరిపోతుంది. వీటిని ఆరెంజ్ జ్యూస్లో వేసి కలుపుకొని పక్కన పెట్టేయాలి ఒక 30 మినిట్స్ అయితే. ఈలోగా మనం బ్యాటర్ని రెడీ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 3 ఎగ్స్ని వేసి బీట్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా ఈ టెక్స్చర్లోకి రావాలండి. ఇప్పుడు దాంట్లో వెనీలా ఎసెన్స్ని 1/2 చెంచా వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో బ్రౌన్ షుగర్ నండి, ఇది బ్రౌన్ షుగర్ అనమాట. మన దగ్గర పావు కప్పు ఉంటుంది కాదండి, ఆ కప్పుతో 2 కప్స్ బ్రౌన్ షుగర్ని దీంట్లో వేసుకోవాలి. తప్పకుండా బ్రౌన్ షుగరే ఉండాలా అని అడుగుతారు. అవునండి, బ్రౌన్ షుగరే వాడాలి. నార్మల్ షుగర్తో అయితే చెప్పరా అని అడుగుతారు, అది త్వరలోనే మీకు చెప్తాను. బ్రౌన్ షుగర్ వేసిన తర్వాత మొత్తం కలిసినంత వరకు కూడా ఇలా ఈ విధంగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత 1/2 కప్ ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ అంతా బాగా కలిసేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకుందామండి. 1 కప్ మైదా, కోకో పౌడర్, నేను మోహన్ ఇంపాక్ట్స్ది అయితే ట్రై చేద్దామని ఇది తీసుకున్నానండి. ఇది యాడ్ చేశాక దీని కలర్ అయితే ఎలా వచ్చిందో లాస్ట్లో చూసేయండి. కోకో పౌడర్ని 1/2 కప్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా పావు టీ స్పూన్ వేసుకోవాలి. ఈ 3 బాగా కలిసేలాగా జల్లించుకొని బెలూన్ విస్క్ సహాయంతో అయితే ఈ మొత్తం కూడా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్లో దీన్ని వేసి కలుపుకోవాలి. మొత్తం అంతా స్పాచులాతో ఉండలు కట్టకుండా అయితే మిక్స్ చేసుకోవాలి. మీకు అవసరమైతే ఒకసారి బీటర్తో కూడా మిక్స్ చేసేసుకోవచ్చు. ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో వేసి ఒకసారి స్పాచులాతో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ప్లమ్ కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని 8 ఇంచ్ టిన్లో బటర్ పేపర్ని వేసి దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకొని దానిపైన డ్రై ఫ్రూట్స్ని ఇలాగా ఫినిషింగ్ అయితే పైన చల్లుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా చల్లుకున్న దాన్ని నేను 180 degrees 35 to 40 minutes అయితే బేక్ చేసుకున్నానండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేనైతే దీన్ని బేకరీతో అయితే పోల్చనండి, బేకరీలో ఎంత హైజీనిక్గా పర్ఫెక్ట్గా ఇన్ని డ్రై ఫ్రూట్స్తో అయితే చేయరండి. ఇంకెందుకు ఆలస్యం అండి, మీరు కూడా ట్రై చేసేయండి. ఈ క్రిస్మస్కి మొత్తం మీ ఫ్యామిలీతో అయితే సెలబ్రేట్ చేసుకోండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్.